హాయ్ హలో అండి. చికెన్తో పాస్తా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, నాది గ్యారంటీ. ఒక్కసారి మీలా కానీ పిల్లలకి చేసి పెట్టారంటేనా అంత కారము లేకుండా, ఇంత చప్పగా లేకుండా చికెన్ ముక్కలతో పాస్తాని నీట్గా తినేస్తారండి. ఇది మాత్రం గ్యారంటీ. సో ఇలా చికెన్తో పాస్తా ఎలా ట్రై చేసుకోవాలనో, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా నేను ఒక 1/4 kg చికెన్ని తీసుకొని మీడియం సైజ్ ముక్కలు అయితే కొట్టించుకున్నాను. దీంట్లో 2-3 సార్లు వాష్ చేసుకుంటున్నాను. నీట్గా కడిగిన చికెన్ని ఒక ప్యాన్లోకి తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లోకి కొద్దిగా రాళ్ళ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసేసి, ఈ ఉప్పు పసుపు చికెన్ ముక్కలకు పట్టేదిన నేను నీట్గా కలుపుకుంటున్నాను. ఇలా అంతా నీట్గా కలుపుకున్న తర్వాత నేను కొద్దిసేపు మూత అనేది పెట్టేసుకుంటున్నాను. ఇలా తీసి చూడంగా నీళ్ళు అనేటివి అప్పుడప్పుడే ఊరుతూ ఉంటాయి. మధ్య మధ్యలో ఒక్కోసారి చికెన్ అంతా కలుపుకుంటూ అడుగంటనీయకుండా చికెన్ ముక్కలను బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మరి కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు నేను 1.5 గ్లాసు పాస్తాని అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఈ పాస్తాని అయితే నేను ఒక పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్లోకి నేను మీడియం సైజు ఆనియన్, 3 పచ్చిమిర్చి, అలాగే ఒక 1/2 క్యాప్సికమ్ ముక్కలు ఇవన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను. అవి దీంట్లోకి డైరెక్ట్గా యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి కొద్దిగా కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు నేను మంచిగా వేయించుకుంటున్నాను. ముందే నేను 3 టమాటాలని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ని అయితే దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన టమాటా పేస్ట్ని నూనెలో బాగా వేయించుకుంటున్నాను. టమాటా నూనె సపరేట్ అయ్యేటప్పుడు మరి ఒకసారికి అంతా అడుగంట కన్నా తిప్పేసుకొని దీంట్లోకి మసాలాలన్నీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, చికెన్ ముక్క చూసారా, వాటర్ అంతా ఇంకిపోతూ ముక్క బాగా ఉడుకుతుంది. ఒక 60% ఉడికిన తర్వాత మనం అడుగంటుకోకుండా ఒకసారి అంతా నీట్గా తిప్పేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. టమాటా ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు దీంట్లోకి నేను మసాలా అనేటివి యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకొని నేను మిక్స్ చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి అరగంట కన్నా ఈ మసాలానంతా మనము వేయించుకోవాలి. ఇలా అంతా ఒకసారి తిప్పేసుకున్నాక ముందుగా నేను ఉడికించి పెట్టుకున్న చికెన్ని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన చికెన్ని ఈ మసాలాల్లో నీట్గా కలుపుకుంటున్నాను. ఈ చికెన్ ముక్కలంతా మసాలాకు బాగా పట్టేట్టున నేను వేయించుకుంటున్నాను. ఇదంతా మీడియం ప్రాసెస్లోనే చేసుకోవాలి. ఇలా చికెన్ ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత నేను దీంట్లోకి వాటర్ అనేటివి యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న పాస్తా 1.5 గ్లాస్ అండి. దాంట్లోకి నేను 3.5 గ్లాస్ పాస్తా వాటర్ అయితే తీసుకుంటున్నాను. సో నేను డైరెక్ట్గా పాస్తాని దీంట్లోనే ఉడికించుకుంటున్నాను. మూత పెట్టి తీసిన తర్వాత ఇలా నీళ్ళని ఇమిరిపోయేటప్పుడు మనం ముందుగా కొలిచి పెట్టుకున్న పాస్తాని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న పాస్తాని ఒకసారి వాటర్లో అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఇలా తిప్పేసేసుకుంటున్నాను. కరెక్ట్గా ఒక 10 నిమిషాలు ఈ పాస్తాను ఉడికించి తీసిన తర్వాత ఇలా పాస్తా ఒక 50% ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా మ్యాగీ మసాలా ప్యాకెట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను.
మ్యాగీ మసాలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా తిప్పేసేసుకొని మూత పెట్టుకుంటున్నాను. తర్వాత ఇట్లా తీసి చూడంగా మ్యాక్సిమం 80% పాస్తా అనేది రెడీ అయిపోతుందండి. ఇలా ఒకసారి అడుగంటుకోకుండా తిప్పుకుంటూ ఉండగా కొద్దిసేపటికి ఇలా వాటర్ని ఇంకిపోయి పాస్తా అంతా దగ్గరకు పడుతూ ఉంటుంది. మీకు కొంచెం జ్యూసీగా కావాలంటే కొంచెం జ్యూసీగా పెట్టుకోండి, కొంచెం లేదు గట్టిగా కావాలనుకుంటేనే మరి కొద్దిసేపు ఉడికించుకోండి. నేనైతే కొంచెం జ్యూసీగా ఉండాలని అలా చేసుకున్నాను. తర్వాత కొత్తిమీర చల్లేసుకొని ఒక రోజుసేపు మూత పెట్టేసేయాలి. తర్వాత తీసి చూస్తే ఎంతో రుచికరమైన చికెన్తో పాస్తా అయితే రెడీ అయిపోయింది. పాస్తాని మనము ఇట్లా డైరెక్ట్గా దీంట్లోనే ఉడికించుకున్నాం కాబట్టి ఆ వాటర్ టేస్ట్ అనేది కూడా మనకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. నచ్చినట్లయితేనా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నాకైతే కామెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.